31వ శ్లోకము. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిः సా పార్థ రాజసి. మనము సాత్విక గుణంలో చెప్పుకున్నాం కదా, ఒక క్లారిటీ ఉంటుంది, ఏది బంధము, ఏది మోక్షము, ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఇక్కడ దానికి వ్యతిరేకంగా అంటే శాస్త్రం చెప్పిన ధర్మము ఇది నేను చెయ్యాలా చేయకూడదా, అలాగే నేను ఈ ఈ విషయంలో ఎప్పుడూ కూడా సందేహం కలుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి బుద్ధికి సరైన ఒక నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు. అలాగే ఇది నాకు ఇప్పుడు ఏంటి కర్తవ్యము అన్న దాని మీద క్లారిటీ ఉండదు, ఏది నేను చేయాలి, ఏది చేయకూడదు. ఇలా ఇలా ఏ బుద్ధి అయితే ఉందో దాన్ని రాజస బుద్ధి అంటారనమాట. 32వ శ్లోకము. అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిः సా పార్థ తామసి. ఇంకా కొన్ని బుద్ధులేంటి, ఆ తామస గుణం ఎవరికైతే ఉందో వాళ్ళ బుద్ధి ఏది శాస్త్ర నిషిద్ధమో అదే వాళ్ళకి ఇది కరెక్ట్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళకి ఇది తప్పు అని ఎక్కడా అనిపించదు, శాస్త్ర విహితం అని తోస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అన్నీ కూడా వాళ్ళకి విరుద్ధంగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఒక చిన్న దాన్ని పట్టుకుని చెలవల పలవలు చేసుకుని అంటే ప్రతి అర్థాన్ని కూడా చాలా విపరీతంగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకుంటారనమాట, విరుద్ధంగా తీసుకుంటారు, తలక్రిందులుగా అంటారు కదా, అలాగనమాట. అలాంటి బుద్ధి తమోగుణమైన బుద్ధి. ఇలాంటి అంటే వాళ్ళ బుద్ధిని తమోగుణం పూర్తిగా ఆవరించి అజ్ఞానంలో పడేటట్టు చేస్తుంది. అసలు వాళ్ళకి ఏది మంచో ఏది చెడో రివర్స్లో చూపిస్తూ ఉంటుందన్నమాట. 33వ శ్లోకము. ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః యోగేన వ్యభిచారిణ్య ధృతిः సా పార్థ సాత్వికీ. అంటే ఒక మనిషి యొక్క ధృతి, ఈ మొత్తం బుద్ధి చేసే పనులలో ఈ ధృతి అన్నది ఒకటన్నమాట. అంటే ఏకాగ్ర చిత్తంతో పరమాత్మని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ఆలోచన ఇవన్నీ అంటే ఆత్మజ్ఞానంతో పరమాత్మ జ్ఞానం అంతా సమాధి స్థితిలో అలాగా మెడిటేషన్లో ధ్యానంలో ఉన్నప్పుడు అతని మానసికంగా జరిగే క్రియలు, ప్రాణక్రియలు, ఇంద్రియ క్రియలు ఇవన్నీ కూడా ఒక శాస్త్ర సమ్మతమైన మార్గంలో నిలబడి ఉండి ఆ సాధకుడి ధృతి అంటే అటు ఇటు చెల్లించకుండా ఉంటుందన్నమాట. అంటే మనస్సుని నిలబెట్టే ప్రయత్నము ఏదైతే ఉందో మనసుని అటు ఇటు చెల్లించకుండా చేయడాన్ని ధృతి అంటారు. అది సుస్థిరంగా ఉంటుందన్నమాట. అలా నిశ్చలంగా ఏ ధృతి అయితే ఉందో అది సాత్విక ధృతి అవుతుంది అని చెప్తున్నారు. 34వ శ్లోకము. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిः సా పార్థ రాజసి. ఇంకా కొంతమందిలో ఏంటి, ఈ మోక్ష మార్గాన్ని పట్టించుకోదు, అలా ఏకాగ్రమైన చిత్తం కలగడానికి ఏమీ సహాయం చేయదు. అలాగే ధర్మాదులను ఆచరిస్తున్నప్పటికీ దాని కోరికలతో చేస్తూ ఉంటారనమాట. తర్వాత వాటిని ధర్మము, అర్థము, కామము ఈ మూడిటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది మోక్షం కంటే కూడా. ఈ మూడే నిత్యం చేయాల్సిన పనులు అన్నట్టు చూపిస్తూ ఉంటుంది. అలాంటి ఆలోచనతో ఆ బుద్ధి కలగజేస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా విపరీతంగా కోరికలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి ఏదైతే కార్యం ఇలా ఏదైతే చేస్తుందో ఆ ధృతి రాజస ధృతి అని చెప్తున్నారనమాట. 35వ శ్లోకము. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధాః ధృతిः సా తామసీమత. ఇంకా కొంతమంది ధృతి వాళ్ళ బుద్ధి చేత పూర్తిగా పొల్యూట్ అయిపోతుందన్నమాట. వాళ్ళు అతి నిద్ర, భయము, దుఃఖము, తర్వాత ఇంద్రియాలేమో పూర్తిగా అలసిపోయి ఉంటాయి, అంటే విషయభోగాల్లో తేలుతూ ఉంటారు. ఆ విషయభోగాల్లో తేలడమే తమ కర్తవ్యం అనుకుంటారు. అలాగే ఆ విషయాల్ని వదిలిపెట్టకుండా ఉంటారనమాట. ఇలా ఏ ధృతి అయితే ఇలా జరిగేటట్టు చేస్తుందో అది తామసీ ధృతి అని చెప్తున్నారనమాట. గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.